హలో అండి, అందరికీ నమస్తే. సో ఇది వచ్చేసి ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ అండి, అంటే పార్ట్ 2 లాగా. సో చెప్పాను కదా, వెజ్ రైస్లోకి అమ్మ చేసిన ఆవకాయ అద్భుతంగా ఉండిద్దని. ఎందుకలా అన్నానంటే, మేము బెంగళూరులో ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ పీజీల్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఏంటంటే ప్రతి బుధవారం అన్ని పీజీల్లో కూడా వెజ్ రైస్ అని చేసేవాళ్ళు, వితౌట్ వెజిటేబుల్స్ లేండి. సో దాన్ని మేము ముద్దుగా కలర్ రైస్ అని పిలుచుకునే వాళ్ళమి. సో దానికి కాంబినేషన్ ఒక బాయిల్డ్ ఎగ్, అలాగే కర్రీ ఇచ్చేవాళ్ళు. కర్రీ చాలా దారుణంగా ఉండేది ఒక్కొక్కసారి. సో అది తినలేక యూజువల్గా మనం ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు ఎత్తుకెళ్తాం కదా, అమ్మ చేసిన ఆవకాయ. అలాగే మా అక్క టమాటా పచ్చడి చాలా బాగా చేస్తారు. సో వాటిని మిక్స్ చేసుకుని ఆ కలర్ రైస్లో తింటుంటే ఎంత బాగుండేదో, ఎంత హాయిగా ఫీల్ అయ్యే వాళ్ళము. సో అదనమాట స్టోరీ. అండ్ ఇక్కడ కీరా రైతా చూసారా ఎలా ఒలికిపోయిందో, జిరీ చేసే హడావిడికి అనమాట. ఇది కానీ సూపర్ కాంబినేషన్. మనం ఇంట్లో అన్నీ వేసుకొని వెజ్ రైస్ చేసుకున్నా, మీరు పచ్చళ్ళతో ఒకసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉండిద్ది అసలు కాంబినేషన్. నాకైతే చాలా ఇష్టం. అండ్ వెజ్ రైస్ కూడా నేను ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి, వితౌట్ మసాలా అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.